ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఎట్లున్నాయంటే పబ్లిక్ల పతార పెరగాలంటే నోరు నెత్తిల పెట్టుకోవాలి, ఏదో ఓ పంచాయతీ ముంగటేసుకోవాలి, ఎవరినో ఒకల్ని తిట్టాలి, మంచో షెడో నలుగురు మన గురించి మాట్లాడుకోవాలి. ఇగో ఇట్లుంది తెలంగాణలో రాజకీయం. ఆయనను ఈయన తిట్టుడు, ఈయనను ఆయననుడు. ఆగో అట్లనే ఇయ్యాల గీళ్ళిద్దరు నడుమ నడిచింది లడాయి. రైట్, ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో నడిచింది రామన్న టూరు. తొలత సిరికొండ మండలం పొన్న అనేటి ఊళ్ళో ఉండేటి రైతు వడ్ల కల్లంలో బలిమికి పానం తీసుకుంటే ఇవాళ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి వాళ్ళని మందలు ఇచ్చిండు సారు. అటంక మాట్లాడుకుంటా ఈ మాట చెప్పిండు. దయచేసి ధైర్యంగా బతకండి, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తాడు, మళ్ళా మిమ్మల్ని ఒక్కొక్కరిని కళ్ళలో పెట్టుకుంటాడు. ధైర్యం కోల్పోకండి, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను అనాథలు చేయకండి. బలిమికి పానం తీసుకోవద్దు, ఇంటి వాళ్ళని ఆగం చేయొద్దు అనుకొచ్చిండు అన్నట్టు రామన్న. 15,000 రైతు భరోసా ఏమాయా, 500 బోనస్ ఏమాయా, చెప్పిన మాటలు ఎడుబాయా అని నిలబెట్టి అడగాలే. కష్టం వస్తే కాళ్ళు పట్టుకోవద్దు, కాళ్ళు పట్టుకోవాలన్నట్టు మాట్లాడుకొచ్చిండు అన్నట్టు. రైతన్నలు ఎక్కడున్న రాష్ట్రంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కాళ్ళు పట్టుకోకండి, కాలర్ పట్టుకోండి, నిలదీయండి, మీకు మేము అండగా ఉంటాం. రోడ్ ఎక్కకండి, కాంగ్రెస్ వల్ల ఇంటి ముంగట కూర్చోండి. ఏమాయే మాటలు ఎక్కడ పోయినాయని అడగండి. 15,000 రైతు భరోసా ఎడబాయ్, 500 బోనస్ ఎడబాయ్, నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ బాయ్. ఇదిట్టుంటే ఇటు కార్పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు నడమ పొట్టు నడుస్తుందబ్బా మాటల యుద్ధము. నువ్వెంత అంటే నువ్వెంత, నీతోనేమైతుంది అంటే నీతోనేమైతుంది, ఇదే మాటలు ఇదే పంచాది. మీ సిరిసిల్లాకు వచ్చి నేను కూర్చుంటారా భయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కార్పార్టీలను కడిగి పారేసిండు మైనంపల్లి హనుమంతరావు సారు. మరి గింతగానం గరం ఎందుకు అవుతుండంటే ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుకున్నారు, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం. నిన్న కొంపల్లిలో మీటింగ్ పెట్టి రామన్న గీ తిరిగా మాట్లాడితే ఇవాళ కార్పార్టీలకేంచి ఏరుబడి కాంగ్రెస్ లో షరీకైన మైనంపల్లి సార్ గిట్లా కౌంటర్ ఇచ్చిండు అన్నట్టు. మరి ఈ పంచాయతీ ఏడు వరకు పోతుందో ఏమో గానీ సుయ్యం అంటే నాకో పూరి అన్నట్టే కార్పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా కర్లు అంటుండబ్బా మైనంపల్లి సారు. ఏమో తీయాలి మనకెందుకు, అదంతా అల్లాళ్ళు అనుకుంటారు, గిట్ట అన్నారని మనం ఏదో చెప్తే అటంకా అందరు కలిసి మన మీద పడతారు, మనకెందుకు అలా పంచాయతీ.